అయ్యే స్ట్రాంగ్. వేరే కాంగ్రెస్ నుంచి చీలిపోయి పార్టీ పెట్టినాడు ఎవరు లేడుగా అక్కడ ఆ 2 చోట్ల కూడా. అట్లా పార్టీ పెట్టుంటే అప్పుడు పోటీలోకి వచ్చింది. ఇక్కడ అట్లా కాదు, కాంగ్రెస్ ఓటు ఎప్పుడో వైసీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు గారి స్కెచ్చా లేకపోతే షర్మిల ఆలోచన ఏదైనా సరే ఆ ఓట్లు కాంగ్రెస్ కి వెనక్కి రావడం వాళ్ళ ప్లానింగ్ నాకు అర్థమైనంత వరకు ఏం కనబడుతుందంటే జగన్ ఇప్పుడు ఓడగొట్టేయాలి, ఎట్లాగా వీళ్ళ ముగ్గురు కలిసి జట్టు కట్టాలి, తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండాలి, ప్రభుత్వ అనుకూల ఓట్లు షర్మిల చేల్చాలి, తద్వారా జగన్ ఓడిపోతే అప్పుడు వాళ్ళందరూ కకావికలం అయిపోతారు. అందులో కొంతమంది తెలుగుదేశం వైపు వచ్చేస్తారు, కొంతమంది ఇక చంద్రబాబు వీళ్ళు నచ్చనటువంటి వాళ్ళు షర్మిల దగ్గరికి వెళ్ళాలి, జగన్ ఎంటీ హ్యాండ్స్ తో ఉండాలి రోడ్డు మీద అనేది వాళ్ళ వ్యూహం. అది కాంగ్రెస్ పార్టీకి సంక్షేమం లేదంటే పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలు, అంటే కొన్ని ఇంకా చేయలేదు అనుకోండి. నిన్న కూడా ఈ 2 లక్షల రుణమాఫీ గురించి కూడా ఆయన ఆగస్టు 15కి ప్రకటించేశారు. అది ఏమన్నా ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుందా? ఆ సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు ఏమన్నా, లేదంటే నాయకులు కానీ ఓట్ బ్యాంక్ అటు ఏమన్నా డైవర్ట్ చేస్తారా? అవి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సంక్షేమం అంశం ఇక్కడ కనుక ప్రధాన ఎజెండా అయితే మాత్రం జగన్ గెలుస్తాడు. గెలుస్తాడు అంతే. ఎందుకయ్యా అంటే అక్కడ 2 చోట్ల కూడా ఏది అమల్లోకి రావాలి వీళ్ళు చెప్పిన టైంకి. ఇప్పుడు ఇక్కడ 100 రోజులే కాదు, 100 రోజుల్లో అన్ని చేస్తా ఉన్నారు 2 చోట్ల హామీలు. ఇదివరకు మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో కూడా చెప్పారు, కానీ అక్కడికి ఇక్కడికి చాలా దూరం కదా, తెలియదు కదా, చేసేసారంట అనుకున్నారు. అక్కడ ఏం చేసిపోబెట్టినా కదా మొన్న ఓడగొట్టిన జనం, కిందసారి ఆ హామీలతోనే వచ్చారు, పోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే క్రిందసారి ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలే. ఇటు జగన్ నవరత్నాల్లో 7 దాకా చేసేసాడు మాక్సిమం. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఆ వాళ్ళకి ఏది 2 లక్షల రూపాయలు ఎప్పుడు లోపు ఇస్తానన్నారు, 100 రోజుల్లో అయిపోయింది.